బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేపిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో సమగ్ర విచారణకు రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణకు అనుమతిస్తూ 90 రోజుల్లో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మధు తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి పునర్విచారణకైతే మాత్రం రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి సమగ్ర విచారణకైతే మాత్రం ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే తన వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పునర్విచారణ కావాలని చెప్పి తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ ఏప్రిల్ నెలలో ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేసి పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే నిన్న సాయంత్రం ఎస్సీ ఎస్టీ కోర్టు అయితే మాత్రం పునర్విచారణ జరిపి 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే మాత్రం లోతుగా కనుక చూస్తే కనుక చాలా కీలకమైన విషయాలు అయితే మాత్రం బయటపడనున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వీధి సుబ్రహ్మణ్యం పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే కనుక శరీరం పైనేమో 31 గాయాలు, అంతర్గతంగా కూడా 3 గాయాలు ఉన్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వైద్యులు అయితే మాత్రం ధృవీకరించారు. అయితే ఇన్ని గాయాలు ఒక్కరి వల్ల సాధ్యం కాదని చెప్పి సుబ్రహ్మణ్యం తరఫు న్యాయవాది ఇప్పటికే కోర్టులో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పి సుబ్రహ్మణ్యం తరఫు న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. అదే అంశంపై పునర్విచారణ జరిపేందుకు తిరిగి విచారణ జరిపేందుకు ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఎవరెవరు సహకరించారు, ఆ సహకరించిన దాంట్లో ఎలా జరిగింది అనే అంశంపై పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం జరగనుందని చెప్పుకోవచ్చు. ఈ విచారణ జరిగిన తర్వాత 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను కూడా ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిందని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక గూగుల్ టేక్అవుట్ కానీ లేకపోతే సెల్ టవర్ లొకేషన్ ద్వారా, కాల్ డేటా ద్వారా, పలు అంశాల ద్వారా ప్లస్ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఎవరెవరు ఈ హత్యకి సహకరించిన అంటే హత్య జరిగిన సమయంలో ఆ పరిసర ప్రాంతంలో ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అనంతబాబుతో ఎవరెవరు ఆ సమయంలో ఫోన్లో మాట్లాడారు, ఇలాంటి పలు అంశాలపై కూడా దర్యాప్తు సాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మధు, రైట్, థాంక్యూ సతీష్.